బనారసి టమాటో చాట్కి కావాల్సినవన్నీ తీసి పెట్టేసుకున్నామండి. ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చెప్తాను. జీడిపప్పు, కొత్తిమీర, గింజలు తీసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు, చక్కెర, సేవ్, గసగసాలు, నిమ్మకాయ, ఉడికించిన బంగాళదుంప, చాట్ మసాలా, కారం, పసుపు, బ్లాక్ సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న అల్లం, అలాగే ఇంగువ. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఈ ప్యాన్లో ఉప్పు. ఇంత ఉప్పు ఎందుకు వేసాను అంటే దీంట్లో మనం జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాం. సో ఈ ఉప్పులో జీడిపప్పుని మనం ఫ్రై చేసుకోబోతున్నాం అన్నమాట. జీడిపప్పు, బాదాం, పల్లీలు ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పులో ఫ్రై చేస్తే సమానంగా వేగుతాయి అండ్ ఎక్కడ మనకి ఆ బ్లాక్ స్పాట్స్ రావన్నమాట. చిన్న మంటలో ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం నూనెలో వేయించడం కన్నా ఇలా సింపుల్గా మనం ఉప్పులో వేయించుకోవచ్చు. బనారస్కి నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను. అసలు ఆ ఊరిలోనే, ఆ ప్లేస్లోనే ఏదో ఒక డివైన్ ఫీల్ ఉంటుంది. గల్లీ గల్లీకి మీకు చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ కాశీ విశ్వనాథ్ అసలు ఎంత బాగుంటుందో టెంపుల్. అంతేకాకుండా గంగా దగ్గర అయితే చాలా బాగుంటుందండి. గంగా హారతి ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. గంగా హారతి ఒకే ప్లేస్లో కాదు, చాలా దగ్గర గంగా హారతి ఇస్తూ ఉంటారు. జీడిపప్పుని చక్కగా వేయించేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటాం. బనారస్లో చాట్ ఎంత ఫేమసో, బనారస్ వెళ్తే మటుకి మీరు గల్లీ గల్లీలో ఎక్కడ చూసినా సరే పెరుగు రోడ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. పెరుగు అయితే మీగడ పెరిగిస్తారు, కొంచెం షుగర్ వేసి తింటే కనుక ఎంత బాగుంటుందో. లస్సీ చాలా బాగుంటుంది. పైల్వాన్ లస్సీ చాలా ఫేమస్ అక్కడ. సో ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం గసగసాలు వేసి లైట్గా వేయించుకోవాలి. గసగసాలు వేగాయి కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, మనం షుగర్ సిరప్ చేస్తున్నాం. కొద్దిగా వాటర్ వేసి చక్కెర, పాకం రానివ్వాలి. ముదురు పాకం కాదు, మనం గులాబ్ జామ్కి ఎలా చేసుకుంటాం పాకం అలా రావాలన్నమాట. చిన్న మంటలో పెట్టేద్దాం. ఇక్కడ చక్కెర పాకం వస్తూ ఉంటుంది, అలాగే ఇక్కడ స్టవ్ ఆన్ చేద్దాం. ఇప్పుడు మనం టమాటా చాట్ చేస్తున్నాం అన్నమాట. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకుందాం. నూనె బాగా వేడెక్కాలి. ఈ లోపల చక్కెర మొత్తం కరిగిపోవాలి. కలిపేద్దాం. పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఈ నూనెలో జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కలర్ రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటాలు నా దగ్గర ఉన్నాయి. ఇందులో గింజలు తీసేసాను చూడండి. యాక్చువల్గా నూనెలోనే ఇంగు వేయాలి. మాట్లాడుతూ టమాటా వేసేసాను. కొంచెం ఆయిల్లో ఇంగు వేసేసాను. ఇంగు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా, ఇందులోనే పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. కొంచెం టమాటా వేగే లోపల బంగాళదుంపని కట్ చేసుకుందాం. టమాటా చాట్ కాబట్టి కొంచెం ఆ బాడీ కోసం మనం బంగాళదుంపని ఇస్తున్నాం. కొంచెం సరిపోతుంది. ఇందులో కొంచెం నీళ్లు పడతాయి. ఇందులో
ఇందులోనే నీళ్లు వేసిన తర్వాత నల్ల ఉప్పు, అలాగే చాట్ మసాలా వేసి కలిపి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా అయిపోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసాను. పాకం కూడా వచ్చేసింది. ఇది కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఎందులో అయితే చాట్ తినాలనుకుంటున్నామో ఆ బౌల్స్ ఇలా పెట్టేసుకోవాలి. నేను రెండిట్లో పెడుతున్నాను. టమాటా బంగాళదుంప చాట్లో ఒక నిమ్మ దబ్బని కొంచెం పిండేసుకుందాం. టమాటో పుల్లగా ఉన్న చాట్ మసాలా వేసిన కొంచెం నిమ్మకాయ వేస్తే ఆ రుచి వేరు. ఇలా మిక్స్ చేసిన తర్వాత బౌల్లో సగం మటుకి టమాటా చాట్ని నింపుకోవాలి. ఇప్పుడు మనకి ట్యాంగీ ఉంది కదా, అంటే ఇందులో మనం చాట్ మసాలా వేసాం, టమాటా కొంచెం సహజంగానే పులుపుదనం, అంతేకాకుండా నిమ్మదబ్బ కూడా మనం పిండుకున్నాము. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసి రుచి ఇంకా పెంచడం కోసం మనం ఇందాకే షుగర్ సిరప్ని చేసుకున్నాం. మనము చాట్ తిన్నప్పుడు ఖచ్చితంగా స్వీట్ చట్నీ వేస్తారు కదా, రెగ్యులర్ స్వీట్ చట్నీ కాకుండా ఇది డైరెక్ట్గా గసగసాలతో చేసిన చక్కెర పాకం అనమాట. ఇలా కొంచెం స్వీట్ ఫ్లేవర్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, లైట్ స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా చక్కెర పాకం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. జస్ట్ ప్లేన్ ఇందులో కొంచెం సాల్ట్ వేసి బూందీ చేసుకున్నాను అనమాట. ఆ బూందీ వీటిని కొంచెం ఇలా పక్కన పెట్టేసి జస్ట్ సాల్ట్ రోస్ట్ చేసుకున్న జీడిపప్పుని తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇలా లైట్ క్రష్ చేద్దాం. వీటిని కొంచెం పైన ఇలా మధ్యలో ఆ నట్స్ తగులుతుంటే అస్సలు ఎంత బాగుంటుందో. అలాగే కొంచెం సైడ్కి మళ్ళీ టమాటో చాట్ కనిపించడం కోసం ఇప్పుడు సేమ్ అలాగే కాస్త కొత్తిమీర, సైడ్కి లెమన్, అండ్ మనం చేస్తుంది టమాటో చాట్ కాబట్టి టమాటోతో గార్నిష్ చేసుకోండి. అలాగే ఇక్కడ నూనెలో వేయించుకొని లైట్గా సాల్ట్ చల్లిన పచ్చిమిర్చి ఉంది, పెట్టేస్తున్నాను. బనారసి టమాటో చాట్ తయారీ విధానం: ముందుగా ప్యాన్లో కొద్దిగా ఎక్కువ ఉప్పు వేసి కాజుని అందులో వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తరువాత అదే వేడి ప్యాన్లో గసగసాల్ని కాస్త రోస్ట్ చేసి కొద్దిగా నీళ్లు పోసి చక్కెర వేసి పాకం చేసి స్టవ్ ఆఫ్ చేయాలి. అలాగే ఇంకొక ప్యాన్లో కాస్త నూనె వేసి జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో గింజలు తీసేసిన టమాటా ముక్కలు, ఇంగువ, పసుపు, కారం, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని ఉడికించి కట్ చేసుకున్న పొటాటో ముక్కలు, నీళ్లు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసి దగ్గరగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. తర్వాత ఒక 2 సర్వింగ్ బౌల్స్ తీసుకొని అందులో మనం తయారు చేసి పెట్టుకున్న టమాటా చాట్, కొద్దిగా పాకం, బూందీ, క్రష్ చేసుకున్న రోస్టెడ్ కాజు, టమాటో చాట్, సేఫ్, కొత్తిమీర, నిమ్మకాయ ముక్క, టమాటో ముక్కలు, వేయించుకొని ఉప్పు జల్లుకున్న మిర్చి ముక్కలు సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బనారసి టమాటో చాట్ రెడీ.